మా అదిరిపోయినట్టుంది మామయ్య గారు, కొంచెం కూడా మిగిల్చలేదు. చిన్నత్త గారు మీరేంటి ఇంకా స్టార్ట్ చేయలేదా? తాగండి, మా ఆవిడ మా బాగా చేసింది. ఏమండి మీకు పెట్టుకురానా? ఇంటికి వచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా మీరు తినండి అంటావేంటి? ముందు వాళ్ళకి ఏం కావాలో వండి పెట్టు, వాళ్ళతో పాటు నేను తింటా. ఏం వండమంటారు? చిన్నమామయ్య గారు, మీకు మటన్ అంటే ఇష్టమా, చికెన్ అంటే ఇష్టమా? మటన్. మటన్ అంటే ఇష్టం అంటగా, పాపం ఆయన ఇష్టాన్ని ఎందుకు పాడు చేయటం. చికెన్ చారు పెట్టి. సరే. అత్తయ్య మావికి సెకండ్ రూమ్ సెట్ చేయి, 10 రోజులు ఉండిపోతారు. బాబు అలాంటిదేం వద్దు, మాకు ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, మేము వెళ్తాం. ఏ భలే వాళ్ళు రాక వచ్చారు, మీ అమ్మాయి చేతి వంట తినకుండా వెళ్తారా? మళ్ళీ ఎప్పుడన్నా రావాలనిపిస్తే పొద్దుదాకలు రాలేరు కదా. ఏంటి అలా చూస్తున్నారు? మా అమ్మాయి వంటలకే వంక పెడుతున్నావా అంటున్నారుగా. 10 రోజులు ఉండి తిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళండి. మళ్ళీ జీవితంలో మీ ముందు మాట్లాడను.